దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనం దేవుని రెక్కల క్రింద వచ్చినప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదంనే మన జీవితంలో యేసయ్య మనకు అనుగ్రహిస్తారు. మనం యేసయ్యని పరిపూర్ణముగా విశ్వసించాలి. నేను ఆయన నీడ క్రింద వచ్చినప్పుడు నన్ను ఆశీర్వదిస్తారని మనం నమ్మాలి. రూత్ తన జీవితంలో ఆమె ఒక మోవాబీరాలు, కానీ ఆమె జీవితంలో వాళ్ళ అత్తగారు నయోమి దగ్గర నుండి చూసింది దేవుడు మంచి దేవుడు, ఇశ్రాయేల్ ప్రజల దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, ఇశ్రాయేల్ ప్రజల దేవుడు కనికరం కలిగిన దేవుడు. ఆమె జీవితంలో మామగారు చనిపోయారు, భర్త చనిపోయారు, భర్త వాళ్ళ తమ్ముడు చనిపోయారు. కానీ ఆమె జీవితంలో ఆమె ఎంతగా నమ్మిందంటే వాళ్ళ అత్తగారు నయోమి దగ్గర చెప్పింది, మీ దేవుడు నా దేవుడు, నీ ప్రజలు నా ప్రజలు, నువ్వు ఎక్కడ మరణిస్తావో అక్కడే నేను మరణిస్తాను. ఆమె విశ్వాసంని బట్టి తన సొంత ప్రజల్ని కుటుంబంను వదిలిపెట్టి ఆమె వచ్చేసింది. మనం రెబెకా జీవితంలో చూస్తే ఇస్సాకుకు రెబెకాని భార్యగా తీసుకొస్తారు. బైబిల్లో చూస్తే రెబెకా ఎన్నడూ వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వెళ్ళినట్లుగా చరిత్రమే లేదు. ఆమె ఎన్నడూ కూడా తిరిగి వెళ్ళలేదు. ఆమె సమర్పణ అలాంటిది. దానికే అబ్రహాం చెప్తున్నాడు, దేవుడు నన్ను పిలిచారు, నా కొడుకుని ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నా సొంత ఊరికి తీసుకువెళ్ళింది లేదు. కనుక ఆయన చెప్తున్నారు తను పని మనిషి దగ్గర, నువ్వు ఎన్నడూ పనివాడి దగ్గర చెప్తున్నారు, ఏ పరిస్థితి అయినా నా కొడుకుని మాత్రం నువ్వు అక్కడ తీసుకెళ్ళటానికి వీల్లేదు. అది వాళ్ళకున్న సమర్పణ. అయితే ఈ రూత్ కూడా అలాగే వచ్చింది, నేను మరణిస్తే అక్కడే మరణిస్తాను. ఆమె జీవితంలో ఇశ్రాయేల్ దేవుని ప్రేమను చూసింది. కనుక బోయస్ ఇలాగూ రూత్ని దీవిస్తున్నారు. రూత్ 2వ అధ్యాయం 12వ వచనంలో, మే ద లార్డ్ రివార్డ్ యువర్ వర్క్, యువర్ వేజెస్ విల్ బి ఫుల్ ఫ్రమ్ ద లార్డ్ ద గాడ్ ఆఫ్ ఇస్రాయేల్ అండర్ హూస్ వింగ్స్ యు హ్యావ్ కమ్ టు సీక్ రెఫ్యూజ్. నువ్వు దేవుని ఇశ్రాయేల్ చదవండి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. చూడండి, ఇశ్రాయేల్ దేవుని దగ్గర సురక్షితంగా ఉండుటకు నువ్వు వచ్చావు. ఇశ్రాయేల్ దేవుని దగ్గర సురక్షితంగా ఉండుటకు నువ్వు వచ్చావు కనుక దేవుడు నీకు మంచి బహుమానం ఇస్తారు. దేవుని నమ్మి దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ఆశీర్వదిస్తారు. ఆయన నమ్మి ఆయన వెంబడించుటకు ముందుకు వచ్చామా నిశ్చయముగా ఆశీర్వాదం ఉంటుంది. కానీ జీవితంలో ఎన్నో అవమానములు, ఎన్నో పోరాటములు, ఎన్నో శోధనలు, ఎన్నో ఓటమిలు వస్తానే ఉంటుంది. కానీ దేవుని నీడ క్రింద వచ్చిన వారిని, దేవుని ఆశ్రయముగా తీసుకొని వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా యేసయ్య ఆశీర్వదిస్తారు. నువ్వు ఎలాంటి మనసుతో దేవుని సన్నిధికి వస్తున్నావు, దేన్ని ఎదురు చూసి వస్తున్నావు? రూత్ వచ్చినప్పుడు ఏదో నాకు పెళ్ళి అవుతుందనో, నేను నా జీవితం బాగుంటుందనో రాలేదు. కానీ రూత్ జీవితంలో మేము రూత్ అనే ఇంగ్లీష్ మూవీని చూసాం, ఇంగ్లీష్ భాషలో రూత్ సినిమాని చూసాం. అక్కడ చూస్తే రూత్ ఆ మోవాబ్, నయోమి రూత్ ఇద్దరు కూడా మోవాబ్ దేశం నుండి వచ్చి చూస్తే ఇల్లంతా కూడా పాడైపోయి అక్కడంతా ముళ్ళు చెట్లు మొలిచి బావిల నీళ్ళు లేక భయంకరముగా ఉండిద్ది. వాళ్ళు శుభ్రం చేసుకొని అక్కడ వచ్చి ఉంటారు. అంటే ఆమె ఏమి ఎదురు చూడలేదు, అత్తని ప్రేమించింది. నీ దేవుడు నా దేవుడు. ఎప్పుడైతే యేసయ్యను నమ్మి ఆయన నీడ క్రింద వస్తామో యేసయ్య ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టరు. దానికి 91వ కీర్తనలో మనం చదువుతున్నాము. 91వ కీర్తనలో ఆ కీర్తనకారుడు తన అనుభవపూర్వకముగా ఈ మాటల్ని రాసి ఉంచారు. చూడండి, దావీదు 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదివినట్లయితే 1 నుండి 10 వచనాలు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటకాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును.
ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడుమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. ఎప్పుడైతే యేసయ్యని నమ్మి వస్తున్నామో, మనం యేసయ్య నీడ క్రింద వస్తున్నామో, ఆయన రెక్కల క్రింద వస్తున్నామో, ఏ తెగులు కూడా నీ గృహంని సమీపించదు. నువ్వు ఎన్నో అపాయములను చూస్తావు. నిన్ను బెదిరించే మనుషులు ఉంటారు, ద్రోహం చేసే వాళ్ళు ఉంటారు, మోసం చేసే వాళ్ళు ఉంటారు. కానీ దేవుని విశ్వసించి దేవుని మీద నమ్మిక ఉంచి వచ్చిన వారిని తన రెక్కల క్రింద ఆయన్ని కప్పును. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మంచి దేవుడు. హిస్ ఫెయిత్ఫుల్నెస్ ఇస్ షీల్డ్ అండ్ బక్లర్. ఆయన మనకు ఆధారమై ఉన్న దేవుడు. మనం దేనికి భయపడని అవసరం లేదు. మన చుట్టూ ఎన్ని భయంకరమైన కార్యములు జరుగుతున్నా, మన పక్కన ఉన్న వాళ్ళకు ఏ కీడు జరిగినా, యేసయ్య నీడ క్రింద వచ్చే వరకు ఆదరణ, ఆశీర్వాదం ఎన్నడూ ఉంటుంది. శోధనలు వస్తాయి. మనకున్న అప్పులు, సమస్యలను చూస్తే అయ్యో ఏమి చేయాలని అర్థం కాదు. కొన్నిసారి మనం ఎంత ప్రయత్నం చేసినా మన చుట్టూ ఉన్న ద్వారాలంతా మూయబడినట్లుగా ఉంటుంది. నిస్సహాయమైన స్థితిగా కనిపించింది. ఎవ్వరు సహాయం చేయటానికి లేదు, కనికరం, జాలి చూపించడానికి ఎవ్వరు లేరినట్లుగా ఉంటుంది. కానీ అలాంటి సమయంలో కూడా మోకరించి పట్టుదలతో, విశ్వాసముతో కన్నీళ్లు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆయన పరలోకపు తండ్రి అనగా ఆయన ఏడిస్తేనే, కన్నీళ్లు కార్స్తేనే ఇస్తారని కాదు, మన విశ్వాసంని, మన భయభక్తిని దేవుని ఎదుట అలాగూ మనం తెలియపరుస్తున్నప్పుడు నిశ్చయముగా మనకు జవాబుని ఇస్తారు. మనకు చుట్టూ ఏ అవకాశం లేనప్పుడు కూడా అవకాశంని యేసయ్య మన కొరకు కల్పించుటకు ఆయన గొప్ప దేవుడు. సగరయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్నాము. సగరయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది. మనం ఎంత మన శక్తితో ప్రయాసపడినా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, మనుషులు ఎంతమంది మనకు సహాయం చేయటకున్నా, మనం ఎంత ప్రయాసపడినా కొన్నిసారి అది జరగదు. మనం దేవుని సన్నిధిని మానుకొని కష్టపడి సంపాదించినా కూడా ఆ సంపాద్యంలో మనకు ఆశీర్వాదమే ఉండదు. మన తృప్తి అయిన ఆహారంని భుజించలేము, మంచి వస్త్రాలని ధరించలేము, మనకి ఏది కూడా మిగలదు. కానీ మన శక్తి చేత కాదు, బలము చేత కాదు, దేవుని ఆత్మ వల్ల మాత్రమే సాధ్యం. ఎప్పుడైతే మనం దేవుని నీడ క్రింద వచ్చి, దేవుని రెక్కల క్రింద వచ్చి, అయ్యా మీ పాదము దగ్గర నేను సమయం గడుపుటకు వచ్చాను ప్రభువా అని చెప్పి మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనకు ఆశీర్వాదంని దేవుడు దయచేస్తారు. మరియా యేసయ్య పాదము దగ్గర పని ఏమి చేయకుండా కూర్చున్నది, కానీ ఆమె జీవితంలో గొప్ప ఆశీర్వాదంని, గొప్ప మెప్పుని ఆమె జీవితంలో పొందుకుంది. మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో యేసయ్య అద్భుతంని చేస్తారు. 127వ కీర్తనలో 1వ వచనంలో మనం చదువుతున్నాము. 127వ కీర్తన 1వ వచనం. మనం యేసయ్య మీది యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వృధా. తర్వాత చదవండి మా. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. చూడండి, ఎప్పుడైతే మనం చాలాసారి దేవుడు మనల్ని కాపాడాలి, దేవుడు మనకు ఆశీర్వాదం ఇవ్వాలి, మన ప్రయాసం అంతా కూడా వృధా అండి. మనం మేలుకొని చేసే కార్యములు చూడండి, కావలి కాయవారులు రాత్రి అంతా కావలి కాసిన దేవుడు కాపాడకపోతే మనకు కాపుదల లేదు. దేవుని భద్రత మనకు కావాలి, దేవుడు మనకు కావాలి. మనం
ఒకటో సమూయేలు గ్రంథంలో మనం చదువుతున్నాము. దావీదు ఒక పర్యాయం ఏం చేశారంటే, దావీదు సౌల్ రాజుకు భయపడి కెయిలా అనే 23వ అధ్యాయం కెయిలా అనే ప్రాంతంలోకి పారిపోయి ఏం చేశారంట, 7వ వచనంలో మనం చూస్తున్నాము. ఫర్ హి షట్ హిమ్సెల్ఫ్ బై ఎంటరింగ్ ఎ సిటీ విత్ డబుల్ గేట్స్ అండ్ బార్స్. దావీదు కెయిలాకు వచ్చిన సంగతి సౌలు విని దావీదు ద్వారములను అడ్డగడులను గల పట్టణంలో ప్రవేశించి అందులో మోయబడి ఉన్నాడు. దేవుడు అతనిని నా చేతికి అప్పగించుకొని. చూడండి, పెద్ద పట్టణంలో గేట్, ఇనుపు గేట్, 2 గేట్లు ఉన్నాయంట. కానీ అక్కడ దేవుడు చెప్తున్నారు, ప్రజలు నిన్ను అప్పగిస్తారు నీ ఎంత భద్రమైన గేట్లో ఉన్నా కూడా. అలాగనే మనం అదే దానికి ముందున అధ్యాయంలో మనం చూస్తున్నాము. 21వ అధ్యాయంలో దావీదు 8-9 వచనంలో అక్కడ అహిమలేక్ అనే దేవుని యాజకుడి దగ్గర నోబ్ అనే ప్రాంతంలోకి వచ్చి, అయ్యా ఇక్కడ గడ్గం ఏదైనా ఉందా, లేదా ఈట ఉందా అంటే, మీరు చంపిన ఫిలిష్తీయుడైన గోలియాత్ మీరు చంపిన ఆయన గడ్గం తప్ప ఏమీ లేదు అంటే, దావీదు చెప్తున్నారు దాన్ని నాకు ఇవ్వండి. దెర్ ఇస్ నన్ లైక్ ఇట్, గివ్ ఇట్ టు మీ. 9వ వచనం 21:9లో యాజకుడు, ఏలా లోయలో నీవు చంపిన గొల్యాతు అను ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఏఫోదు వెనుక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకొని మనగా, దావీదు దానికి సమమైనదొకటి లేదు నాకిమ్మనెను. ఇప్పుడు దావీదు చెప్తున్నాడు, దానికి సమమైనది ఏది లేదు, ఆ గడ్గంని నాకు ఇవ్వని చెప్పి తీసుకొని వెళ్ళాడు. జరిగింది ఏం తెలుసా అండి, ఆ కెయిలా అనే ప్రాంతం నుండి ఆ రోజు అక్కడ నుండి గాత్ అనే ఊరుకు వెళ్ళిపోయారు. అక్కడ గాత్ అనే ప్రాంతంలో అకీస్ అనే రాజు ఉన్నారు. 12వ వచనంలో చదువుతున్నాము, అకీస్ రాజుకు భయపడి ఆయన 13వ వచనంలో చదవండి. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని 12-13 వచనం చదవండి. దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడెను. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీదకి కారనిచ్చుచు నుండెను. వారు అతన్ని పట్టుకొని పోగా అతడు చూడండి, ఇక్కడ తన దగ్గర ఏముంది, గోలియాత్ గడ్గం ఉంది. కానీ అకీస్ రాజు దగ్గర గాత్ ప్రాంతంలోకి వచ్చిన తర్వాత రాజుగా ముందు ఆయన తీసుకెళ్తే ఆయన పిచ్చి పట్టిన వాళ్ళ తను ఆ నోట్లో ఏమని రాయి ఉంది, ఉమ్ము, అలా ఉమ్ము కారుస్తా ఆ తలుపుని ఇలా గోళ్ళతో గీకుతా పిచ్చోడ్లా ప్రయత్నం చేస్తున్నాడు. ఆ రాజు చెప్తున్నాడు, నాకు చాలా మంది పిచ్చోళ్ళు ఉన్నారు, ఈయన ఎందుకు తీసుకొచ్చారని వెనక్కి పంపించమన్నారు. ఇక్కడ గడ్గం కాపాడిందా? తన దగ్గర గోలియాత్ ఈ గడ్గమునకు సమానమైనది ఏది లేదన్నాడు. గడ్గం కాపాడిందా? లేదు. మనం చూస్తున్నట్లుగా 21వ అధ్యాయం 21వ అధ్యాయంలో 23వ అధ్యాయంలో మనం చూసినట్లుగా ఆ ప్రాంతంలో ఆయన 2 ఇనుప గేట్ మధ్యలో ఉన్నా కూడా, కెయిలా అనే ప్రాంతంలో అంత ఇనుప గేట్ పెట్టి ఉన్నా కూడా ఆ గేట్ కాపాడిందా? లేదు. అదే 127వ కీర్తన చెప్తుంది, దేవుడు మనల్ని కాపాడాలండి, దేవుడు మనల్ని కాపాడాలి, దేవుని భద్రత కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి. ఈ 2వ వచనంలో, ఇన్ వెయిన్, ఊరికనే మీరు ఉదయకాలంలో లేస్తున్నారు, చీకటి అయిన తర్వాత వెళ్ళి పనుకుంటున్నారు. 127వ కీర్తన 2వ వచనం, మీరు వేకువనే లేస్తున్నారు, చాలా నిద్ర అయిన తర్వాత పండుకొనుచు. ఎప్పుడు? చాలా రాత్రి అయిన తర్వాత పెందగాడలేస్తారంట. చాలా ఆలస్యమైన తర్వాత నిద్రపోతారంట. కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. కష్టపడి రోజంతా కష్టార్జితంని తింటారంట, ఆహారంని తింటారంట. కానీ బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం సెలవిస్తుంది, ఫర్ హీ గివ్స్ టు హిస్ బిలవెడ్ ఈవెన్ ఇన్ హిస్ స్లీప్. తనకిష్టమైన వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచుండను. మీరు దేవుని నమ్మినట్లయితే దేవుని సన్నిధిలో ప్రశాంతంగా వచ్చి కూర్చొని వాక్యం వెంట మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి నిద్రపోయినా మీకు కావలసిన దాన్ని దేవుడే ఏర్పాటు చేస్తుంటారు, దేవుడే అలంకరిస్తుంటారు. మనం ఏం చేస్తాం, అయ్యో నేను దేవుని సన్నిధిలో వెళ్ళి కూర్చుంటే నాకు ఏమొచ్చుద్ది, నేను పనికి వెళితే బాగుండిద్ది, ఉదయకాలం లేసి పనికి పరిగెత్తుతాం, చీకటి అయిన తర్వాత ఇంటికి వచ్చి పనుకుంటాం. కానీ
సంపాద్యం నిలవదు, తినే ఆహారంలో ఏమీ ఉండదు. కానీ దేవుని నమ్మిన ప్రజలు, ఆయన రెక్కల క్రింద వచ్చిన ప్రజలు నెమ్మదిగా పనుకొని నిద్రపోతున్నా కూడా దేవుడు వారికి ఇస్తానే ఉంటారంట. వాళ్ళకి సమృద్ధిగా వాళ్ళకి ఇస్తానే ఉంటారంట. మనం వ్యక్తిగతంగా దేవుని అద్భుతమని అనుభవించకపోవటానికి కారణం ఏంటంటే మనం విశ్వసించట్లేదు, దేవుని సన్నిధిలో పట్టుదలతో ప్రార్థన చేయట్లేదు, దేవుని మీద మనకు విశ్వాసం లేకపోవటం వల్లనే. 1 పేతురు 5:6 చదువుతున్నాము, సాతానుడు సింహవలే ఎవరిని మృంగుదన్నా అని చెప్పి చుట్టూ తిరుగుతున్నాడంట. 1 పేతురు 5:6. మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయనను బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఇండుడి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు 8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. మనం నిబ్బరమైన మనసుతో మెలుకు కలిగి ఉండాలంట. ఎందుకంటే సాతానుడు మోసం చేస్తున్నాడు, దేవుని పిల్లల్ని మోసం చేస్తున్నాడు. పనికి వెళితే నీకు డబ్బు వచ్చిద్ది, కానీ దేవుని సన్నిధిలో వచ్చిద్దా? చాలాసారి సాతానుడు మనల్ని మృంగుటకు అవకాశం చూస్తున్నాడు. అబద్ధముల్ని సత్యంలా బోధిస్తున్నాడు. అవ్వ దగ్గర అబద్ధమనే సత్యంలా మాట్లాడినట్లుగా ఈనాడు దేవుని పిల్లల దగ్గర అబద్ధమనే సత్యముగా మార్చి మాట్లాడుతున్నాడు. ఈనాడు మనకు దేవునితో అవగాహన లేకుండా, ప్రార్థన జీవితం లేకపోవటం వలన దేవుని సన్నిధిలో అడగకుండా మనం తప్పులు పని చేస్తున్నాం. దేవునికి విరోధముగా చేసి మనం ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం. విలాప వాక్యం 3:22-23 మనం చదువుతున్నాము. దేవుని కృపావాత్సల్యం ప్రతి ఉదయమున అది నూతనమైనదంట. ప్రతి ఉదయమున ఈ మాట చాలా హృదయమునకు ఎంతో నిబ్బరమనే, నెమ్మదినే, సంతోషంని కలుగచేస్తుంది. ఆయన 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 ప్రతి దినము కూడా ఆయన కృపావాత్సల్యం నూతనమైనది. 3:22-23 ఆయన 21 నుండి చదవండి. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఇక్కడ చూస్తున్నాము, మీరు ఎంతైనా నమ్మదగిన వాడు. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే, దిస్ ఐ రీకాల్ టు మై మైండ్, ఈ విషయంని నేను జ్ఞాపకమునకు తెచ్చుకుంటున్నాను. దేర్ఫోర్ ఐ హోప్, అందు నిమిత్తం నేను దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాను. ద లార్డ్స్ లవింగ్ కైండ్నెస్ ఇండీడ్ నెవర్ సీసెస్. దేవుని ప్రేమ అది ఎన్నడూ ఒక ముగింపుకు రాదు. మనకు మన పిల్లల మీద కోపం వస్తే విరక్తి వస్తుంది, కొన్నిసారి ప్రేమించలేకపోతాం. వాళ్ళు చేయకూడని పనిని చేస్తే వాళ్ళ మీద ప్రేమ తగ్గిపోతుంది. కానీ దేవుని ప్రేమ ఎన్నడూ తగ్గిపోదంట. ఆయన ప్రేమ నిరంతరమైన ప్రేమ. ఫర్ హిస్ కంపాషన్ నెవర్ ఫెయిల్. ఆయన కనికరం నీకు ఒక ముగింపే లేదంట. కనికరం చూపిస్తానే ఉంటారు. దానికి యేసే చెప్పారు దేవుని పిల్లలకు, బీ మర్సిఫుల్ as your heavenly father is merciful. మీ పరలోకపు తండ్రి కనికరం కలిగిన వారు కనుక మీరు కూడా కనికరం కలిగి ఉండండి. దేవుని కనికరం, నువ్వు ఎన్నిసారి దేవునికి విరోధముగా వెళ్ళిపోయినా కూడా ఆయన తన 2 చేతులను చాపి నీ కొరకు ఎదురు చూస్తానే ఉంటారు. ఆయన ఎన్నడూ కూడా ద్వేషించే దేవుడు కాదు, త్రోసివేసే దేవుడు కాదు. దే ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్, గ్రేట్ ఈస్ యువర్ ఫెయిత్ఫుల్నెస్. మీ కృప ప్రతి దినము, ప్రతి ఉదయం నూతనమైనది, ప్రతి ఉదయం నూతనమైనది. మనం విశ్వసించాలి. నేను నా జీవితంలో విశ్వసిస్తాను. కొన్నిసారి ఎంత విశ్వసించినా కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో నిత్యంగా దేవుడు నన్ను క్షమిస్తారా, నిత్యంగా దేవుడు నన్ను అంగీకరిస్తారా, కొంతకాలమునకు ముందు అలాగ ఆలోచన వచ్చినప్పుడు మనకు చాలా బాధ అనిపిస్తుంది. కనుక నేను జీవితంలో ఏం నేర్చుకున్నానంటే, ఉదయకాలం కళ్ళు తెరిచిన వెంటనే మంచి మీద నుండి లెగవకుండా ఒక 5 నిమిషాలు మంచి మీదే పనుకొని దేవునికి కృతజ్ఞత తెలియపరుస్తా. మంచి మీద పనుకొని, మీరు ఎంత మంచి దేవుడు యేసయ్యా, మీరు ఎంత మంచి పరలోకపు తండ్రి, నాకు అయ్యా మీ కృప ఎంత గొప్పదో, నన్ను ఎంత కనికరిస్తున్నారు, మీరు జాలి కలిగిన దేవుడు. దేవునితో ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని దేవుని వాగ్దానముల్ని మనసులో చెప్పుకొని అప్పుడు లేచి మోకరించి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేసుకుంటాను. నేను 2 చేతులు ఎత్తి చెప్పే మొదటి మాట, పరలోకపు తండ్రి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, యేసయ్యా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను. అటు తర్వాతనే నేను రాత్రి కొరకు, పగలు కొరకు కృతజ్ఞత తెలియపరిచి మిగిలిన విషయం కొరకు ప్రార్థన చేస్తాను.
మనం లేచిన వెంటనే అలా మంచం మీద ఒక 5 నిమిషాలు లేవకుండా అలా పనుకొని దేవుని కృపా వాత్సల్యం గురించి ఆలోచన చేయాలి. మన దేవుడు మంచి దేవుడు అండి. సాతానుడు మనకేం చెప్తాడంటే, నువ్వు పాపం చేస్తావు, దేవుడు నిన్ను క్షమించరు, ఈరోజు నీకు బాగుండదు అని అబద్ధంనే చెప్తాడు. కానీ యేసే చెప్తున్నారు, ప్రతిదినం కూడా నా కృప నూతనమైనది, నా ప్రేమ ఎన్నడూ కూడా ప్రేమకు ముగింపు లేదు, జాలికి ముగింపు లేదు, దాన్ని విశ్వసించాలి. 1 సమూయేలు 23:14 వచనంలో చూస్తున్నాము. 1 సమూయేలు 23:14 సాల్ సాట్ డేవిడ్ ఎవ్రీ డే బట్ గాడ్ డిడ్ నాట్ డెలివర్ డేవిడ్ ఇంటూ సాల్స్ హ్యాండ్. అయితే దావీదు అరణ్యములోని కొండ స్థలముల యందును జీపు అను అరణ్యమున ఒక పర్వతమందును నివాసం చేయుచుండెను. సౌలు అనుదినము అతని వెతికినను దేవుడు సౌలు చేతికి అతనిని అప్పగించలేదు. సౌలు అనుదినము దావీదుని వెతికినను దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. సాతానుడు, అదే మనం చదివాం 1 పేతురు 5:8 ప్రతిరోజు సాతానుడు ఏదో ఒక రీతిలో మనల్ని పడగొట్టాలని ప్రయత్నం చేస్తాడు. ఏదో ఒక రీతిలో పాపంలో ముంచాలి, పడిపోయేటట్లుగా చేయాలి, దేవునికి విరోధముగా ఏదైనా మాట్లాడేటట్లుగా, ఏదైనా చూసేటట్లుగా, ఏదైనా చేసేటట్లుగా చేస్తాడు. కానీ దేవుని పిల్లల్ని దేవుడు కృంగుదలకు, నిరుత్సాహమునకు, అవహేళనకు అప్పగించరు, అవమానమునకు అప్పగించరంట. సౌలు ప్రతిదినము కూడా దావీదుని వెంటాడాడంట. కానీ దేవుడు ఎన్నడూ కూడా దావీదుని సౌలు చేతుకు అప్పగించలేదంట. అది దేవుని ప్రేమ అండి. మన దేవుడు ఎన్నడూ కూడా సాతానుడికి అప్పగించాడు. మనం విశ్వసించాలి. కృంగదలకు అప్పగించాడు. సాతానుడే కృంగదీసేవాడు, సాతానుడు నిరుత్సాహపరిచేవాడు, సాతానుడు అబద్ధికుడు. ఆయన దేవుని ప్రేమనే, నీ మీద దేవునికి ప్రేమ లేదని చెబుతాడు, దేవుడు నిన్ను కనికరించట్లేదని చెబుతాడు, దేవునికి నీ మీద కోపమని చెబుతాడు. ఆయన అబద్ధికుడు, ఆయన అబద్ధమే చెబుతాడు, నువ్వు నమ్మేటట్లుగా చెప్తాడు. నువ్వు పాపం చేసావు కదా, దేవునికి విరోధముగా చేసావు కదా, నిన్నేలాగా దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు ఎలాంటి వాటిని నువ్వు మొబైల్ ఫోన్లో, టీవీలో చూసావు, దేవుడు నిన్ను క్షమించగలుగుతారా? ఆయన ఎంత సత్యవంతుడు తెలుసా, నీతివంతుడు, న్యాయవంతుడు తెలుసా? ఆయన ఎన్నిసార్లు నిన్ను క్షమిస్తాడని అనుకుంటున్నావు? ఆయనకు నీ మీద కోపం తెలుసా అని అబద్ధం చెప్తాడు. సత్యంలాగే కనిపిస్తాయి కానీ అబద్ధం. యేసయ్య ఆయన ప్రేమించే దేవుడు, కనికరించే దేవుడు, జాలి కలిగిన దేవుడు. ఆయన నమ్మాలి ఆయన ప్రేమనే. సాతానుడు అబద్ధికుడు, యేసయ్య మిమ్మల్ని కనికరించే, ప్రేమ చూపించే దేవుడు. యోహాన్ 10:28-29 చూస్తున్నాం. యేసయ్య చెప్తున్నారు, నేను వారికి నిత్య జీవమన్న ఇచ్చేదను, వారిని నా అరచేతుల నుండి అప్పగించేవారు ఎవరు లేరు, అలాగే నా తండ్రి చేతుల నుండి కూడా వాళ్ళని అపహరించేవారు ఎవరు లేరు. మనం ఎప్పుడైతే దేవుని నీడ క్రింద వస్తున్నామో ఎవరు కూడా ఆశీర్వాదంని దేవుని మన దగ్గర నుండి తీసుకోలేరు. దేవునికి విరోధముగా ఎవరు మనల్ని చేయలేరు. పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, నిందైనా, హింస అయినా, అవమానమైన, వస్త్రహీనత అయినా ఏది కూడా దేవుని ప్రేమ నుండి నన్ను ఎడబాయదు. యేసే చెప్తున్నారు, నా అరచేతి నుండి వారిని ఎవరు కూడా అపహరించలేరు. ఆ రూత్ అనే ఇంగ్లీష్ మూవీలో మనం చూస్తే, ఆ మోవాబ్ నుండి ఇద్దరు వచ్చి ఆమె గురించి చెప్పకూడని విషయం అంతా చెప్పి ఆమె మీద బహుగా నింద వేసి అవమానపరుస్తారు. కానీ దేవుడు అవమానం అంతా కూడా తీసివేసి ఆమెను ఉన్నతమైన ఒక ధనవంతుడికి, బోయాస్కి భార్యగా దేవుడు ఇస్తారు. యేసయ్య పుట్టిన వంశావళిలో ఆమె వచ్చేటట్లుగా అంతగా దేవుడు రూత్ని హెచ్చించారు. దేవుని నీడ క్రింద వచ్చిన వారిని, యేసయ్యని పరిపూర్ణంగా విశ్వసించిన వారిని యేసయ్య ఎన్నడూ కూడా చేయి విడిచిపెట్టరండి. సాతానుడు మనల్ని దేవునికి దూరం చేయాలని ప్రయత్నం చేస్తాడు, కానీ యేసయ్య మరలా వచ్చి ఆయన మనల్ని బ్రతిమలాడుతూ ఉంటారు. పేతురు దగ్గర చెప్పారు, ఐ ప్రేడ్ దట్ యువర్ ఫెయిత్ మే నాట్ ఫెయిల్ యూ. సాతానుడు వచ్చి యేసయ్యని అడిగారంట, నేను పేతుర్ని శోధించాలి, నాకు అనుమతి కావాలంటే యేసయ్య అనుమతి ఇచ్చారంట. కానీ యేసయ్య చెప్తున్నారు, నీ విశ్వాసం కోల్పోకుండా నేను ప్రార్థన చేస్తాను. సాతానుడు ఎలా అనుమతి అడిగాడంట తెలుసా అండి?
పేతురుని శోధించుటకు, పొడవేయుటకు, ఎలాగో మీరు గోధుమని బియ్యంని చాట్లో చెరుగుతారో అలాగూ చెరుగుటకు అనుమతి అడిగంట. నేను ఏం చేస్తాను చూడండి పేతురుని. కానీ యేసే చెప్పారు, చేసుకోపో అని చెప్పి పేతురు విశ్వాసం కొరకు ప్రార్థన చేశారంట. విశ్వాసంను వదిలిపెట్టవద్దు. దేవుని పిల్లలు వైరాగ్యముగా ఉండాలి. ఎన్ని కష్టములు, నష్టములు, బాధలు, బలహీనతలు, రుగ్మతులు, రోగములు ఏమి వచ్చినా యేసయ్య మీద ఉన్న విశ్వాసంని కోల్పోకూడదు. నాకు ఎన్ని నష్టములు వచ్చినా సరే, నేను ఏం పోగొట్టుకున్నా సరే, నేను యేసయ్య మీద ఉన్న విశ్వాసంని మాత్రం నేను తొలగిపోను. అలాంటి ఒక పట్టుదల దేవుని పిల్లలకు ఉన్నప్పుడు ఆశీర్వాదంని మన జీవితంలో చూస్తాం. 3వ కీర్తన 4వ వచనంలో చూస్తున్నాము. సంగీతకారుడు చెప్తున్నాడు, కీర్తనకారుడు చెప్తున్నాడు, I sought the Lord, He answered me, He delivered me from all my enemies. నేను దేవుని వెతుకాను, నేను దేవునికి మొరపెట్టాను, నా శత్రువులు అందరి దగ్గర నుండి నన్ను యేసయ్య కాపాడారు. ఈనాడు మనకు శత్రువులు ఎవరు? కొన్నిసారి కొన్ని పర్యాయంలో మనుషులు శత్రువులుగా ఉండవచ్చు, బంధువులు శత్రువులుగా ఉండవచ్చు, తోపుట్లు శత్రువులుగా ఉండవచ్చు, పనిచేసే చోట్ల శత్రువులుగా ఉండవచ్చు. దేవుని మహాకృపను బట్టి, దేవుడు ఇచ్చిన దయను బట్టి నాకు ఎవరు శత్రువులే లేదు. దేవుని మహాకృపను బట్టి నా పని నేను చూసుకొని నేను మౌనంగా ఉండిపోతాను కనుక నాకు శత్రువులు లేరు. దేవుని మహా గొప్ప కృపను బట్టి దేవుడు మనకున్న శత్రువులు, ఆత్మీయ శత్రువులు ఎవరంటే శోధనలు, పాపములు, కళ్ళుతో చూసే పాపములు, నోరు జారి కోపముతో మాట్లాడే మాటలు మన శత్రువులు. మనకు మనుషులు శత్రువులు లేరు, కానీ సాతానుడు మనకు విరోధముగా మనల్ని పడగొట్టుటకు పాపముని వాడుకుంటున్నాడు. మనం దేవునికి మొరపెడితే, దేవుని వైపు చూస్తే శత్రువులు మనల్ని కృంగదీయటకు చూస్తున్న పాపములు, శత్రువులు అన్నిటి నుండి విడుదల చేస్తారు. హెబ్రీ పత్రికలో చదువుతున్నాము, సులువుగా చిక్కులు పెట్టే పాపములు అంట. మనల్ని ఈజీగా చిక్కులు పెట్టే పాపములు, వాటి నుండి అందరికీ ఒక్కొక్క పాపములు, కొన్ని శోధనలు, బలహీనతలు ఉంటాయి. సులువుగా ఏ పాపం నిన్ను పట్టుకుంటుంది, వాటి అన్నిటి నుండి యేసయ్య మొరపెడితే విడుదలను ఇస్తారంట. 34వ కీర్తన 19వ వచనంలో చదువుతున్నాం, మెనీ ఆర్ ది అఫ్లిక్షన్స్ ఆఫ్ ద రైచియస్ బట్ ద లార్డ్ విల్ డెలివర్ దెమ్ ఫ్రమ్ దెమ్ ఆల్. నీతిమంతులకు అనేకమైన ఆపదలు కలుగుతుందంట, వాటి అన్నిటి నుండి యెహోవా వారిని తప్పిస్తారంట. శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. మనకు విరోధముగా సాతానుడు ప్రజల్ని రేపుతా ఉంటాడు. మనకు విరోధముగా మాట్లాడే వారిని రేపుతారు, మనల్ని మోసం చేసే వాళ్ళని లేపుతారు. మనకు విరోధముగా మన వెనక మనల్ని గురించి చెడుగా ప్రచారం చేసే వాళ్ళని లేపుతాడు. మనకు నష్టం కలిగించే వారిని రేపుతాడు. కానీ దేవుని పట్ల నమ్మకంగా, విశ్వాసంగా ఉన్నవారిని అన్నిటి నుండి దేవుడు తప్పిస్తారంట. దేవుడు జ్ఞానంని, కృపని మనకు అనుగ్రహిస్తారు. 9వ కీర్తన 3వ వచనంలో చదువుతున్నాము, షూర్లీ హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ది స్నేర్స్ ఆఫ్ ద ఫౌలర్ అండ్ ఫ్రమ్ డెడ్లీ పెస్టిలైన్స్. నిశ్చయముగా దేవుడు 9వ కీర్తన 3వ వచనం, కీర్తన 9:3. ఓకే, అయితే తెలుగు బైబిల్లో 4:2 ఎక్కడైనా ఉండిద్ది. షూర్లీ హీ విల్ డెలివర్ యూ ఫ్రమ్ ది స్నేర్స్ ఆఫ్ ద ఫౌలర్. సారీ, 91వ కీర్తన 3వ వచనం, 91వ కీర్తన 3వ వచనం. నాశనకరమైన తెగుల నుండి ఆయన విడిపించును, రక్షించును. యేసయ్య మనల్ని కాపాడుతారు, యేసయ్య మనల్ని కాపాడుతారు. సౌలు ఏం చేశాడు? దావీదుని నెలకు ఒకసారి వెతికాడా, సంవత్సరానికి ఒకసారి వెతికాడా, రోజు వెతికాడంట చంపటానికి. కానీ దేవుడు దావీదుని సౌలు చేతికి అప్పగించలేదు. మనకు శోధనలు వస్తాయి, నీతిమంతులకు చాలా రీతిలో కష్టములు వస్తాయి, కానీ వాటి అన్నిట్లో నుండి యేసయ్య విడిపించుటకు గొప్ప దేవుడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో పౌలు అపోస్తలుడు చెప్తున్నారు, ద లార్డ్ విల్ రెస్క్యూ మీ ఫ్రమ్ ఎనిమీస్ యాక్షన్
and bring me safely into the heavenly kingdom. ప్రభు ప్రతి దుష్కార్యం నుండి ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు పరలోక రాజ్యమునకు చేరినట్లు నన్ను రక్షించును. మనకు ఆ విశ్వాసం ఉండాలి. పౌలు అపోస్తలుడు లాంటి విశ్వాసం ఉండాలి దేవుని పిల్లలకు. నా దేవుడు నాకు కలిగే ప్రతి ఒక్క దుష్కార్యం నుండి నన్ను రక్షిస్తారు, నన్ను పరలోక రాజ్యం చేస్తారు. మనకు భయంకరమైన దుష్కార్యములు వస్తున్నాయి. ప్రపంచంలో ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణంలో, ఎక్కడ చూసినా యుద్ధం, భయంకరమైన కరువు. ఈనాడు యుద్ధం వలన ప్రజలు తినటానికి లేక చాలా అవస్థపడుతున్నారు. అది రేపు మనకు రాక తప్పదు. మనకు ఎన్నైనా రావచ్చు, కానీ యేసయ్య వాటి అన్నిటిని జయించే కృపణ దేవుని పిల్లలకు దయచేసి పరలోక రాజ్యం చేర్చుటకు గొప్ప సామర్థ్యుడు. ఆయన రెక్కల క్రింద ఉన్న వారిని యేసయ్య ఆశీర్వదిస్తారు. ఎన్నడూ కూడా సాతానుకు అప్పగించకుండా మనల్ని రక్షించే యేసయ్య. మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. మన దేవుడు మంచి దేవుడు అండి, విశ్వసించాలి. ఆయన రెక్కల క్రింద, నీడ క్రింద వచ్చిన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు నమ్ము, యేసయ్య అద్భుత కార్యం చేస్తారు.